గద్దివనం ఇక్కడ అక్కడ ఇక్కడ అని కాదు, ఇవన్నీ క్షేత్రాలు అనేది ఇవన్నీ ఉన్నాయి ఒకటి దగ్గర. కానీ ఆ క్షేత్రాల్లో పోవాలంటే ద్వారాలు ఉన్నాయి కదా, ఈ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాల్లో పోవడానికి ద్వారాలు అక్కడ ఉన్నాయి. మీరు ఫలానా పుణ్యక్షేత్రంలో పోయిందంటే ఫలానా దగ్గర నుంచి మీరు పోతే సెకండ్ స్టెప్ మీరు వీటిని కేచర ద్వారాలు అంటారు. కేచర ద్వారం, కేచర సిద్ధి అనేది సిద్ధి ఉంటుంది, గాలిలో ఎగిరే సిద్ధి అనేది కేచర సిద్ధి అంటారు. కాకపోతే కేచర ద్వారాలు అనేది ఎవరైనా అనుకోవచ్చు. మీరు నిజామాబాద్ దగ్గర కూడా మన కద్లివనం ఒక స్థానం ఉంది, అక్కడ ఆర్మూర్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆర్మూర్ ప్లేస్ లో ఒక గుహ ఉంది. నార్మల్ గా ఒక చిన్నపిల్లలు ఒక మేక ఆయన ఆడుకుంటున్నాడు, ఆ బాబు అనేది ఆ గుహలో వెళ్ళిపోయినాడు, మేక తీసుకుని వెళ్ళిపోయినాడు. ఆయన గుహలో పోయి ఏం లేదు ఇట్లా చూసుకొని బయట వచ్చిండు, ఇంతే అయింది. కానీ ఆయన బయట వచ్చిన తర్వాత బయట పోయే ముందు ఉన్న స్థితికి బయట వచ్చే స్థితికి 3 తరాలు అయిపోయినాయి. అంటే ఆ టైంకి ఆయన మనోడు ఉన్నాడు బయట.